అండి ఈరోజు వర్షం పడింది, చాలా చల్లగా ఉంది. అయితే నేను ఆనియన్ పకోడీస్ చేద్దామని చేస్తున్నాను. ఈ లోపల మా పిల్లలు వచ్చి ఆలు బజ్జీ కూడా కావాలన్నారు. రెండిటికి ఒకటేలాగా పిండి కలిపేది, ఒకటే టైంలో రెండు చేసుకునేలాగా చూపిస్తాను. రెడీ. ఫస్ట్ ఆలుది పొట్టు తీసుకోవాలండి. అంటే పొట్టు తీసుకొని కూడా తెలియదా అంటే అలాగని కాదు, అది చెప్పిన ఇది కూడా చూపించాలి కదా, అందుకని పొట్టు ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా చెక్కుకున్న దాన్ని సన్నగా ఇట్లా తీసుకోండి. ఇలా సన్నగా లేయర్స్ లాగా వస్తుంది. నాకు చాక్లెట్ అలవాటు కాబట్టి నేను చేస్తున్నా. మీకు అది కటింగ్ ఉంటుంది, అది దానితో చేసుకుంటే మీకు సన్నగా నైస్గా వస్తాయండి. తర్వాత ఆనియన్ కటింగ్ కూడా చూపిస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే పకోడీకి సన్నగా ఉంటే మంచిగా వస్తుంది. ఇలా సన్నగా లేయర్స్ లాగా చేసుకున్న ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఫస్ట్ శనగపిండి తీసుకుందాన్ని. పిండిని బట్టి మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం లైట్గా కారం వేసుకోండి, అంతే. కొంచెం వేసుకోండి. కొంచెం వామ్ వేసుకోండి. వామ్ వేసుకోవటం వల్ల మనకి డైజెషన్కి కొంచెం మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వాటర్ తగినంత పోసుకోండి. పోసుకొని ఈ విస్కర్తో కలపండి. ఇదైతే కొంచెం మనకి పిండి ఉండలు కట్టకుండా మంచిగా ఈజీగా అవుతుందండి. కొంచెం చిక్కగా కలుపుకోండి. ఫింగర్ ఇట్లా పెట్టి చూసుకోండి. మన ఫింగర్కి ఎంత అంటుకుంటుందో అంత బజ్జీలకి పడుతుంది అనేది చూసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తక్కువ వాటర్ వేసుకుని చూసుకుంటే కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బజ్జీలు చాలా ఈజీగా అయిపోతాయండి మన ఇంట్లోని. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో కొంచెం మీకు అలా తెలియకపోతే ఇలా కొంచెం పిండి వేసుకుని చూడండి. ఆ ఉడికి అట్లా పైనకి వచ్చింది అంటే ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవచ్చు. ఇంకా అలాగే పిండి కూడా ఇట్లా కొంచెం ఇలా ఉండేటట్టు చూసుకోండి. పర్ఫెక్ట్ బజ్జీలు వస్తాయి. ఇప్పుడు ఎంతో ఈజీగా అయిపోతాయండి మన ఇంట్లోని. బయట అయితే ఎప్పుడెప్పుడు నూనె వేస్తారో, ఇదైతే మనం ఫ్రెష్గా ఆయిల్ తోటి మనం వేసుకుని మంచిగా, మనకి ఇది ఒక 50 రూపీస్ కూడా ఖర్చు కాదు. మంచిగా ఫ్యామిలీ మొత్తం కూర్చుని తినచ్చు. బయటికి వెళ్ళి తినటం వల్ల హెల్త్ కూడా మంచిగా ఉండదు. ఇలా ఇంట్లో వేసుకుని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదండి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి మీకు ఇవి బజ్జీలు. మంచిగా ఫ్యామిలీ కూర్చొని తినొచ్చు అందరూని. ఇలా కడాయికి ఎన్ని సరిపోతాయి అన్ని వేసుకుని వేపుకోవచ్చు. టేస్టీ బజ్జీలు.
ఇవి ఇలాగ అవుతూనే ఉంటాయండి. ఈ లోపల మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అయితే ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను నేను. తర్వాత అవి కూడా వేసుకుని కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. ఇలా గట్టిగా బాగా ఇట్లా నలుపుతూ కలపాలండి ఆనియన్స్. అప్పుడు కొంచెం వాటర్ అనేది దిగి పిండి మంచిగా కలుస్తుంది. ఉల్లిపాయలకి పకోడీ మంచిగా వస్తుందండి. నాకు ఇక్కడ ఆలు బజ్జీలకి ఆనియన్ పకోడీకి రెండింటికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఈ కలిపే లోపల ఈ ఆనియన్ బజ్జీ కలిపే లోపల ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయండి మనకి. ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ పకోడీ ఇలా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు కడాయి కొంచెం పెద్దగా ఉండటం వల్ల సరిపోతుంది. కడాయి కొంచెం చిన్నగా ఉంటే 2 times కింద వేసుకోవచ్చండి. ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోండి పకోడీ. వేడి వేడి పకోడీ రెడీ. ఇలా బ్రౌన్గా ఉండేదాకా ఉంచి తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఒకటే టైంలో 2 items ఎలా రెడీ చేసుకోవాలా. ఇలాంటి ఇంకా మరిన్ని ఫుడ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.